గీతా కిచెన్. ఈరోజు మనము మిగిలిపోయిన చపాతీతో మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి 2. ముందు ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండి, సాల్ట్, జీలకర్ర, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీల పిండిలాగా కలపాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చపాతీ పైన స్టఫింగ్ కోసం ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్ తీసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి పెట్టాలి. కారం 1 స్పూన్ నిమ్మకాయ రసం వేయాలి. నిమ్మకాయ రసం లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం బదులు వెనిగర్ వేసుకుందాం మనము. 1.5 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి. మనం చపాతీలలో కూడా ఉప్పు వేసుకొని చేసుకుంటాం కదా, మళ్ళీ శనగపిండిలో కూడా కలిపినాము. దీంట్లో కొంచెం వేసుకుంటే చాలు, 1/2 టేబుల్ స్పూన్. మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. నేను 3 చపాతీలు తీసుకుంటున్నాను. చపాతీ పైన స్టఫింగ్ రాసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి చక్కగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు చపాతీలను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి చిన్నగా. ముందు ఇలా మధ్య కట్ చేసుకోవాలి, తర్వాత ఇటువైపు. తర్వాత ఈ విధంగా తర్వాత ఇటువైపు. ఈ విధంగా అన్ని ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఒకసారి శనగపిండి మిశ్రమం స్పూన్తో మళ్ళీ కలుపుకోవాలి. శనగపిండి మిశ్రమంలో ఒక్కొక్కటిగా ముంచుకుంటూ ఇవి ఆయిల్లో వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిరిగేసుకోవాలి. ఫ్రై అయినాయి, ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాం.
ఇలాగే అన్ని చపాతీలు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. అన్నీ రెడీ అయినాయి. లెఫ్ట్ ఓవర్ చపాతీ స్నాక్ ఐటమ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.